దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. నిత్య జీవపు మాటలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తున్నానండి. గతించిన వారం క్రైస్తవులలో క్రీస్తు ఉన్నాడా అనే అద్భుతమైన దేవుని యొక్క మాటలు మరి బైబిల్ గ్రంథంలో నుంచి మనం అందరం కూడా నేర్చుకుని ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మరి మీరందరూ కూడా వీక్షించాలని తెలియజేస్తున్నానండి. దేవుని మాటలు చాలా విలువైనవి. ఒక వస్తువు యొక్క విలువ అది పోయినప్పుడు తెలుస్తుంది మనకి. అలాగే ఈ జీవితం యొక్క విలువ కానీ, బైబిల్ యొక్క విలువ కానీ, దేవుని యొక్క విలువ కానీ భూమి మీద మనం బ్రతుకున్నప్పుడు మనకు తెలియదండి. ఈ జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుని మరి పాతాళానికి వెళ్ళిపోతే ఈ భూమి మీద బ్రతికిన కాలము దేవుని కోసం బ్రతుకుంటే బాగుండు అని అక్కడ నిత్యము మనం బాధపడటం కంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని మరి దేవుని యొక్క వాక్యం చెప్తున్నట్టుగా సమయం ఉండగానే దేవుని యొక్క మాటలు విని మనకి జీవితాల్ని బాగు చేసుకుంటే దేవుని యొక్క వాక్యం ద్వారా మనం పరలోకానికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. మరి నిత్య జీవపు మాటలు అనే ఈ కార్యక్రమాన్ని మరి దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవటానికి దేవుడు చక్కటి సదావకాశాన్ని నాకు అనుగ్రహించారండి. మరి గతించిన వారం అయితే క్రైస్తవంలో క్రీస్తు ఉన్నాడా అనే మొట్టమొదటి భాగాన్ని మాట్లాడుకున్నాం. రెండో భాగాన్ని మనం ప్రారంభించుకునే ముందు చిన్ని ప్రార్థన చేసుకుందామండి. క్రీస్తేసులో మిక్కిలిగా ప్రేమించే మా కన్న తండ్రి, మీ ఘనమైన నామను బట్టి వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఈ సాయంత్రకాల సమయంలో ప్రభా నీ బిడ్డలు టీవీ ముందు కూర్చుండి మీ యొక్క మాటలు వినిచుంటుండగా నిత్య జీవపు మాటలను ప్రభా మేము పరిశీలిస్తుండగా ప్రభా మా యొక్క ఆత్మీయ జీవితాలకి ప్రభా మేము ఆత్మీయంగా అభివృద్ధి పొంది ప్రభా మీరుండే మహాలోకానికి మీ మాటల ద్వారా మేము చేరగలిగే కృపా భాగ్యాన్ని నీ బిడ్డలమైన మాకందరికీ ప్రసిద్ధింపచేయమని, ఈ టీవీ ముందు కూర్చుని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రైస్తవునిలో క్రీస్తు ఉన్నాడా అనే రెండో భాగాన్ని మనం ప్రారంభించుకుందామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో వ్రాయబడినట్లుగా మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోమని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుందండి. మన హృదయంలో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. మన హృదయంలో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకోవటం చాలా కష్టమైన పని అండి. ఎందుకంటే ఈ హృదయంలో లోక సంబంధమైన వాటికి స్థానం ఉంది, కానీ దేవునికి మాత్రం చోటు లేదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలిస్తుంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ఈ బైబిల్ గ్రంథంలో మాటలు ఏమనుకుంటున్నారు? దేవుని యొక్క మనసు, దేవుని యొక్క ఆవేదన, దేవుడు తన పిల్లలకి తెలియజేయవలసిన సంగతులన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మన కొరకు రాయించాడండి. ఇది చదువుతున్నప్పుడు దేవుని యొక్క మనసు మనకు అర్థం అవ్వాలి, దేవుని యొక్క ఆవేదన మనకు అర్థం అవ్వాలి. కాలక్షేపానికి చదువుకునే పుస్తకం మాత్రం కాదు, దేవుని యొక్క మనసును మనము పరిశీలించే గొప్ప గ్రంథం. చిన్నప్పుడు సండే స్కూలు దశలో ఉన్నప్పుడే నేర్చుకుంటాం ఒక వాక్యాన్ని. ఏంటా వాక్యం? కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో దుష్టుల ఆలోచన చెప్పును నడువుక, పాపుల మార్గం నిలువుక, అపహాసకులు కూర్చుండి చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దానిని దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడని సండే స్కూలు దశలో ఉన్నప్పుడే నేర్చుకుంటాం. కానీ దివారాత్రులు ధ్యానించటం అనేది నేటి క్రైస్తవులలో లోపించిందనే చెప్పాలి. ఒక్కసారి మీరు పరిశీలించండి, ఏ రోజైనా బైబిల్ని క్రమం తప్పకుండా చదువుతున్నారా? క్రమం తప్పకుండా బైబిల్ని ఆలోచిస్తున్నారా? మరి బైబిల్ని ధ్యానిస్తున్నారా? దేవుని యొక్క మాటలో మనం ఎప్పుడు కూడా తలపోసుకుంటూ ఉండాలండి. అలా తలపోసుకుంటూ దేవుని జ్ఞాపకాల్లో మనం అందరం కూడా ఉంటే దేవుని గురించి ఎవరికైనా చెప్పే అవకాశం మనకు ఉంటుంది. దేవుని మనసు మనకు అర్థమైనప్పుడే దేవుని మాటలో మనం ఎవరికైనా చెప్పగలం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి 2వ పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమని చెప్తున్నారంటే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు
దైవ ఆవేశం వలన కలిగిన ప్రతి లేఖనము అని వ్రాయబడి ఉంది. ఏమండి, బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా, ప్రతి లేఖనము దైవ ఆవేశం వలన కలిగిందంటండి. అంటే దైవ ఆవేశం అంటే దేవుని యొక్క ఆవేశం, అంటే ఆవేదన. దేవుడు ఎంతో బాధపడుతూ, ఎంతో ఆవేదన చెందుతూ మరి ఈ మాటలు వ్రాసినట్టుగా పౌలు గారు అర్థం చేసుకుని తిమోతి గారికి వివరిస్తున్నాడండి. తిమోతి గారికి పత్రిక రాస్తూ పౌలు గారు తిమోతితో చెప్తున్నాడు, దైవ ఆవేశం వల్ల కలిగింది ఈ లేఖనాలు. కాబట్టి దీన్ని ఉపదేశించినప్పుడు ఖండించాలి, గద్దించాలి, ఉపదేశించాలి, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు దేవుని మాటలో ప్రయోజనకరంగా ఉండాలి అని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారండి. అంటే దేవుని మాటలు చెప్పుతుంటే అనేక మందికి ప్రయోజనకరంగా ఉండాలి. అలా ప్రయోజనకరంగా ఎప్పుడు ఉంటాయి? దేవుని యొక్క మనసు, దేవుని యొక్క ఆవేదన మనం అర్థం చేసుకున్నప్పుడు. ఏమండి, మన హృదయంలో దేవుడు నివసించాలనుకుంటున్నాడండి. మరి మనం అనుకుంటాం, మరి దేవుడు మందిరాల్లో ఉంటాడు అనుకుంటాం. దేవుడు మందిరాల్లో ఉండడం. ఏమండి, దేవుడు ఈ ప్రపంచాన్ని కలిగించాడు. సూర్యుడిని, చంద్రుణ్ణి, భూమిని, గాలిని, ఆకాశమును, అనేకమైన నక్షత్రాలని, భూమి మీద అనేక జీవరాశుల్ని, మరి వృక్షాలని, ఈ ప్రకృతిని అంతటినీ దేవుడు నిర్మించాడు. ఎంత ప్రకృతిని చేసిన దేవుడు తనకంటూ ఒక దేవాలయాన్ని కట్టుకోలేడా? తనకంటూ ఒక ఇల్లుని కట్టుకోలేడండి? కట్టుకోగలిగే శక్తి సామర్థ్యాలు దేవునికి ఉన్నాయి. కానీ దేవునికంటూ ఏమీ కట్టుకోలేదని మీరు అనుకుంటే, దేవుడు కూడా తాను నివసించడానికి ఒక దేవాలయాన్ని కట్టుకున్నాడండి. ఏమండి, మంచి మాటను బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా అని అంటున్నాడండి. మనం ఎవరమంటండి? దేవుని యొక్క ఆలయం అంట. ఎవరో మనం అంటే మనలో నివసించాలనుకుంటున్నాడు ఆయన. ఇది దేవుని ఆలయం. అదే కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నానండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా అని పౌలు గారి జ్ఞాపకం చేస్తున్నాడండి. మీ దేహము దేవుని ఆలయం అంటే మన యొక్క శరీరం, మన యొక్క దేహము. ఈ దేహము ఎవరు చేశారండి? దేవుడు చేశాడు. ఎలా చేశాడు? నేల మట్టిని తీసుకొని నిర్మాణం చేశాడు అని రాయబడి ఉందండి బైబిల్ గ్రంథంలో, ఆదికాండం 2వ అధ్యాయంలో. ఈ దేహాన్ని నిర్మించాడు. నిర్మాణము అనే పదాన్ని దేనికి ఉపయోగిస్తాం మనం? ఒక గొప్ప కట్టడానికి మనం ఈ పదాన్ని ఉపయోగిస్తామండి. నిర్మాణము అంటే ఒక భవంతిని మనం నిర్మించినప్పుడు పునాది వేస్తాం, పిల్లర్స్ వేస్తాం, స్లాబ్ వేస్తాం, తర్వాత ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోర్ అని ఇలాగా నిర్మాణం, ఒక ఇంటిని నిర్మించడానికి, ఒక ఇంటిని కట్టడానికి నిర్మాణం అనే పదాన్ని ఉపయోగిస్తామండి మనం. అలాగే ఈ దేహాన్ని దేవుడు నిర్మించాడు అని వ్రాయబడి ఉందండి. అంటే బొమ్మను చేయలేదు. చాలామంది బొమ్మను చేశాడు అంటారు. మట్టి తీసుకొని బొమ్మను చేశాడా? బొమ్మలు మనము చేయగలమే, కానీ దేవుడు ఈ దేహాన్ని నిర్మించాడు, బొమ్మగా చేయలేదండి. కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, తల ఉంది, కళ్ళు, చెవులు, గుండెకాయ. నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుందంటండి గుండె. ఒకసారి ఆగితే మరలా దానిని పని చేయించటం ప్రపంచంలో ఎవరి వల్ల కాదండి. దేవుడు ఈ చక్కటి దేహాన్ని దేవుడు మనకి ఇచ్చాడండి. అందుకే పౌలు గారు ఏమని మాట్లాడుతున్నారు? మీరు దేవుని ఆలయమై ఉన్నారని మర్చిపోయారా అన్నాడండి. మనము దేవునికి ఆలయం అంటే దేవుడు మనలో ఉండాలి, దేవుడు మనలో నివసించాలని అనుకున్నాడు. మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మన హృదయంలో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకోమని దేవుని యొక్క వాక్యం చెప్తున్నట్లుగా, తండ్రి మనసు తెలుసుకున్న మనము ఈ దేహంలో దేవుడు మాత్రమే నివసించాలి.
కానీ సాతానుడు ఎట్టి పరిస్థితిలో ఉండటానికి వీల్లేదండి. ఈ దేహంలో దేవుడు నివసించాలని దేవుని ఆవేదన. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 34-35 వచనాల్లో యేసుక్రీస్తు వారు ఈ విధంగా పలుకుతున్నారండి. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడలేదా? లేఖనము నిరార్థకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములని యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి. అంటే మనము దైవములమని దేవుడు లేఖనాల్లో కూడా రాయించాడంటండి యేసుక్రీస్తు వారు. ఆ లేఖనాన్ని ఒకసారి చూద్దామండి. కీర్తన గ్రంథం 82వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మనం పరిశీలించినట్లయితే 6వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉందండి. మీరు దైవములని మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిచ్చి ఉన్నాను అని అంటున్నారండి యేసుక్రీస్తు వారు. మనం అందరము దైవములము. దైవం ఎప్పుడవుతాం? మనము దైవముగా ఎప్పుడవుతాం? దేవుడు మనలో నివసిస్తే ఎప్పుడు దైవ సంబంధమైన కార్యక్రమాలే చూస్తాం. మనలో ప్రేమ ఉంటుంది, ఎదుటివారిని ప్రేమించే మంచి మనసు ఉంటుంది, మనకు ఓర్పు ఉంటుంది, మనకు సహనం ఉంటుంది. ప్రతి క్రైస్తవుడు కూడా మరి దైవ సంబంధంగా మారిపోతే, ప్రతి క్రైస్తవంలో కూడా క్రీస్తు ఉంటే హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది అని వాక్యం సెలవిచ్చినట్లుగా మనలో క్రీస్తు ఉంటే, మన హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని నింపుకుంటే మనలో నుండి ఎప్పుడు కూడా క్రీస్తు మాటలే బయటకు వస్తాయి. కానీ మనం మాట్లాడుతున్న మాటల్లో కనుక మన హృదయాన్ని పరిశీలిస్తే మన హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో మనకు అర్థమవుతుంది. కొంతమంది రాజకీయం గురించి మాట్లాడుతుంటారు, కొంతమంది లోకంలో జరుగుతున్న ప్రతి విషయం గురించి మాట్లాడతారు. కానీ దేవుని గురించి మనం మాట్లాడలేకపోతున్నామంటే మన హృదయంలో క్రీస్తు లేనట్టుగా, మన దేహము దేవుని ఆలయం అనే సంగతే మనం మర్చిపోయామండి. యేసుక్రీస్తు వారు లేఖనాల్లోనే రాయించారు. ఏమని? మీరు దైవములని మీరందరూ సర్వోన్నతుని కుమారులు. అంటే మనం అందరం కూడా దేవుని పిల్లలమండి. మనం అందరం ఈ భూమి మీద మనం జన్మించాం. ఈ భూమి మీద మనము జన్మించడానికి ఎవరి ప్రమేయం ఉంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో ఇందాక మనం చదివినట్టుగా, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. ఈ దేహము ఎవరి వలన వచ్చిందంటండి? మనము తల్లిదండ్రుల ద్వారా వచ్చిందని అనుకుంటాం. కాదండి, ఈ దేహాన్ని దేవుడు నిర్మించాడు. తల్లి గర్భంలో దేవుడు అవయవ నిర్మాణాన్ని జరిగించాడు. మన తల్లిదండ్రులు తెలియదు మనకు 2 కాళ్ళు ఉండాలని, 2 చేతులు ఉండాలని, ఒక తలకాయ ఉండాలని, 2 కళ్ళు ఉండాలని, ముక్కు ఉండాలని, నోరు ఉండాలని. ఇవన్నీ మన తల్లిదండ్రులు తెలుసా? తెలియదండి. ఇవన్నిటిని నిర్మాణం చేసి ఈ భూమి మీద జన్మింపచేసింది కేవలం దేవుడు. దేవుని యొక్క వాక్యం ఏమని తెలియజేస్తుంది? మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడింది. ఈ దేహము మనం ధరించుకున్న ఈ దేహము దేవుని వలన మనకు వచ్చిందండి. ఉదయాన్నే లేచిన వెంటనే మనం అద్దం ముందుకు వెళ్ళి మన యొక్క దేహాన్ని చూసుకుంటాం, మన ముఖాన్ని చూసుకుంటాం, మురిసిపోతుంటాం మనం. ఏమండి, ఏ రోజైనా మీరు ఆలోచిస్తున్నారా? క్రీస్తు రక్తంలో కడగబడి మరి దేవుని సన్నిధికి వెళ్తున్న మనము, ఈ దేహాన్ని ధరించుకుని జీవిస్తున్న మనము ప్రతిరోజు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఈ దేహము దేవుని వలన మనకు వచ్చింది, మనం తెచ్చుకున్నది కాదండి, మన తల్లిదండ్రులు ఇచ్చింది కాదు. ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడింది. ఈ దేహాన్ని దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన ఈ దేహములో దేవుడు నివసించాలి అని అనుకుంటున్నాడండి. ఏమండి, కనుక ప్రతి క్రైస్తవుని యొక్క హృదయంలో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. ఇది పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. దేవుడు ఇందులో నివసించాలనేది దేవుని తాపత్రయం. అందుకే ప్రార్థన గ్రంథంలో ఏమనుందండి? గతించిన వారం చెప్పుకున్నట్టుగా, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను వాని యొక్క హృదయములోనికి వచ్చి వానితో కలిసి భోజనం చేస్తాను అని యేసుక్రీస్తు వారి ఆవేదనను చూడండి. మనలోనికి రావాలనేది ఆయన ఆశ. దేవుళ్ళో జీవిస్తున్న మనము దేవుడు కూడా మనతో జీవిస్తే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. ఈ దేహము దేవుడు నిర్మించాడు.
కనుక ఈ దేహంలో దేవుడే ఉండాలి, దెయ్యం ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. కానీ వాక్యం ఏమని చెప్తుందంటే ఈ దేహంలో దెయ్యం ఉందని లేఖనంలో రాయించాడండి. ఆ మాటను చూద్దాం చూడండి. అపోస్తుడైన పౌలు తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, చదువుతున్నాను. ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును, దానంతటినీ ఎదురించుచు దానికి అంతటికీ పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడినని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయకుడే అని అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికలో ఉన్న సంఘానికి ఈ పత్రికను రాస్తూ చెప్తున్నాడండి. వారందరికీ చెప్తున్నాడు ఏమని? ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును. ఏది దేవుడు అనబడుతుందండి? ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దుండును, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యము దేవుడు. ఏది పూజించబడుతుంది? దైవ గ్రంథం పూజించబడుతుంది. నీ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. వాక్యాన్ని ఎదిరించి వాడు దానంతటినీ ఎదిరించి దానికి అంతటికీ పైగా తను తాను హెచ్చించుకొని నేనే దేవుడినని సాతానుడు ఎక్కడ కూర్చున్నాడంట? దేవుని ఆలయంలో కూర్చున్నాడంట. దేవుని ఆలయం అంటే ఏదని చదువుకున్నాం మన వాక్యంలో? నీ దేహము దేవుని యొక్క ఆలయం. అంటే దేవుడు నివసించవలసిన ఆలయంలో దెయ్యము తిష్ట వేసింది, దెయ్యం కూర్చున్నది. దెయ్యము కూర్చుని ఈ దేహాన్ని ఎవరు నడిపిస్తున్నారో? దెయ్యం నడిపిస్తుంది. ఈ దేహానికి ఏం కావాలని అనిపిస్తే అదే కొనేస్తాం మనం. ఏమండి? మంచి ఇల్లు కావాలని ఈ దేహానికి అనిపిస్తే ఇల్లు కట్టేస్తాం. ఫ్యాన్ కావాలంటే దేహానికి ఫ్యాన్ కొనేస్తాం. ఏసీ కావాలంటే ఈ శరీరానికి ఏసీ పెట్టించేస్తాం. ఒక్క డ్రెస్ సరిపోతుందని మనకి? సరిపోదు. ఎన్ని డ్రెస్సులు! మీ బీరువాని ఒకసారి చూసుకుంటే ఎన్ని డ్రెస్సులు ఉంటాయండి? లేడీసీ కానీ జెంట్సీ కానీ ఎన్ని డ్రెస్సులు ఉంటాయి మనకి? అబ్బో చాలా డ్రెస్సులు. మొత్తం బీరువాలు సరిపో, 2-3 బీరువాలు అయినా సరిపోవు. ప్రతి పండగకి మనం బట్టలు కొనేసుకుంటాం. ఇంతకీ దేనికి? ఈ దేహానికి. ఎవరు కొనమంటున్నారు? సాతానుడు. లోకంలో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపడము. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. దేవుని వలన పుట్టకపోతే మరి ఎవరి వలన పుట్టినాయి? సాతాను వలన పుట్టినాయి. సాతానుడు ఏమన్నాడు? తిను, త్రాగు, సంతోషించి ఎంజాయ్ చేయి, ఈ శరీరాన్ని సుఖపెట్టు. ఈ శరీరం ఏం కావాలని కోరుకుంటుందో అవన్నీ కూడా నువ్వు నెరవేర్చాలి అని సాతానుడు చెప్తున్నాడు. దేవుని ఆలయమైన ఈ దేహంలో సాతానుడు కూర్చున్నాడు. సాతానుడు వెళ్ళిపోవాలంటే, ఈ దేహం అనే ఆలయంలో నుంచి సాతానుడు వెళ్ళిపోవాలి అంటే దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉండాలి. మన హృదయం అనే పలక మీద దేవుని యొక్క వాక్యాన్ని వ్రాసుకొని వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యాన్ని తలపోసుకుంటూ క్రీస్తుని మన హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకొని క్రీస్తుని మరి ఆహ్వానించవలసిన అవసరత ప్రతి క్రైస్తవునికి ఉందండి. ఇకపోతే మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో యేసుక్రీస్తు వారు మరి కొండ మీద మొట్టమొదటిగా ప్రసంగించిన ప్రసంగంలో ఒక మంచి మాటను రాశారు. చదువుతున్నాను, వినండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. మన హృదయం ఎలా ఉండాలంట? శుద్ధిగా ఉండాలి. ఏమండి? హృదయము ఎప్పుడు శుద్ధిగా ఉంటుంది? హృదయంలో క్రీస్తు ఉంటే శుద్ధిగా ఉంటుందా? సాతానుడు ఉంటే శుద్ధిగా ఉంటుందా? చెప్పండి. మన హృదయంలో సాతానుడు ఉంటే శరీర కార్యక్రమాలన్నిటి కొరకు నడిపిస్తాడు. అదే మన హృదయంలో క్రీస్తు ఉంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. దేవునిని చూడాలి అంటే హృదయం చాలా పరిశుద్ధంగా ఉండాలండి. ఏమండి? హృదయం ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటుంది? హృదయాన్ని పరిశుభ్రపరిచేది ఏంటి? దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యము దీపము అని రాయబడిందని కీర్తన గ్రంథంలో. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. హృదయము దేవుని యొక్క వాక్యము చేత మనము పరిశుభ్రపరచుకోవాలండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. దేవునిని చూడాలి. దేవునిని చూడాలంటే దేవుడుండే మహాలోకానికి వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలంటే హృదయం శుద్ధిగా ఉండాలి.
దేవుని చూడగలమా? మన క్రియలను బట్టి మనం పరిశీలించినట్లయితే అసలు మనకు పరలోకం వస్తుందని గ్యారంటీ ఉందండి? ఏ రోజైనా మీరు ఆలోచించుకున్నారా? మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నప్పుడు కానీ, లేదంటే ఎప్పుడైనా మీరు ఖాళీగా ఉన్నప్పుడు కానీ మీరు ఆలోచించండి, నేను పరలోకం వెళ్ళటానికి నేను అర్హుడినేనా అని మనం అనుకుంటే ఏం చేసామని పరలోకం వెళ్తామండి? మన హృదయంలో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నామా? క్రీస్తు గురించి ఎవరికైనా చెప్పామా? మనము వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తున్నామా? వాక్య ప్రకారంగానే బ్రతుకుతున్నామా? వాక్యాన్ని తలపోసుకుంటున్నామా అని మనం పరిశీలించుకుంటే అసలు మనం పరలోకం వెళ్ళగలమో లేదో అనే ప్రశ్న రావాలండి మనకి. హృదయ శుద్ధి గలవారే దేవుని చూస్తారంట. దేవుడు ఉండే మహాలోకంలో దేవుని చూడాలి అంటే ఈ శరీరంతో దేవునిని గణపరిచి దేవుడుండే మహాలోకానికి వెళ్ళటానికి ప్రయత్నం చేయాలండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు మరి పత్రికను రాస్తూ 8వ అధ్యాయం 5వ వచనం నుంచి ఈ విధంగా వ్రాయబడి ఉందండి. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఇక్కడ ఒక మనిషిలో 2 మనసులు కనిపిస్తున్నాయండి. ఏంటి? ఒక మనసు ఏంటంట? శరీరానుసారమైన మనసు. రెండోది ఆత్మానుసారమైన మనసు. శరీరానుసారమైన మనసు మరణానికి వెళ్ళిపోతుందంట. ఆత్మానుసారమైన మనసు నిత్య జీవానికి వెళుతుందని దేవుని యొక్క వాక్యం రాయబడిందండి. అంటే శరీరానుసారమైన మనసు అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు మన మనసు దేని గురించి ఆలోచిస్తుంది? ఉదయాన్నే లేచిన వెంటనే టిఫిన్ తినాలి, దానికి ముందే బెడ్ కాఫీ తాగేయాలి, ఏమండి? తర్వాత మరలా మధ్యాహ్నం భోజనం చేయాలి, మధ్యాహ్నానికి ఏం కూర వండుకుంటే బాగుంటుంది అని టిఫిన్ అయిన వెంటనే ఆలోచించేస్తాం. మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత సాయంత్రానికి ఏం భోజనం, మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి సాయంత్రం భోజనానికి మళ్ళీ మధ్యలో స్నాక్స్ మరలా టీ తాగుతాం, ఏమండి? ఇలాగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మరి ఉద్యోగం చేసేవాళ్ళైనా, వ్యాపారస్తులైనా, కూలి పని చేసుకునే వాళ్ళైనా ఎవరైనా సరే దేని గురించి ఆలోచిస్తున్నారు? కేవలము ఈ శరీరం గురించి ఆలోచిస్తున్నారు. శరీరానుసారమైన మనసు మరణము అని బైబిల్ చెప్తుందండి. 7వ వచనంలో రాయబడినట్టుగా ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది. దేవునికి విరోధం అంటే శరీరానుసారంగా మనం ఆలోచిస్తే అంటే ఎప్పుడు కూడా ఈ శరీరానికి ఏం కావాలో దాని గురించి ఆలోచిస్తున్నామే తప్ప ఈ శరీరం ఎలాగొచ్చిందో, ఈ శరీరాన్ని ఎవరిచ్చారో, ఈ శరీరము అనగా ఈ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మనం ఎరుగుకొండగా ఈ దేహం అనే దేవుని ఆలయంలో మరి దేవుడు నివసించాలనే ఆలోచన, ఆ తలంపు మనకు లేకుండా ఈ శరీరానికి ఏం కావాలా అని ఆలోచిస్తున్నాం. మనం ఎప్పటి వరకు ఆలోచిస్తున్నాం? ఈ శరీరము మట్టిలోనికి వెళ్ళిపోయే వరకు కూడా ఈ శరీరానికి ఏం కావాలనేది మనం ఆలోచిస్తున్నామే తప్ప ఈ శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మ మరి పరలోకం వెళ్ళాలనే బాధ్యత మనకు ఉండాలండి. అదే రోమపత్రిక 8వ అధ్యాయం 13-14 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు అని రాయబడి ఉందండి. మీరు శరీరానుసారంగా ప్రవర్తిస్తే చావవలసిన వారే అని వ్రాయబడి ఉందండి. అంటే ఈ శరీరం కొరకే ఆలోచించి ఈ శరీరాన్ని ఎలా సుఖపెడదామని ఆలోచించుకుంటూ ఉంటూ ఈ శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మ గురించి మనం ఆలోచించకుండా ఉంటే ఈ శరీరం చనిపోయి భూమిలోకి వెళ్ళిపోతుంది, ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతుంది. చావవలసిన వారు అంటే దేవుని చేత మరవబడిన వారు. దేవుడు మర్చిపోతే పాతాళానికి వెళ్ళిపోతామండి మనం. ఆత్మ చేత శరీర క్రియలను చంపితే మనము జీవిస్తామంట. ఎక్కడ జీవిస్తామండి? పరలోకంలో. ఇదే జీవితం కాదండి మనకి. ఇదే జీవితం శాశ్వతం కాదు. చనిపోయిన తర్వాత అసలు జీవితం ప్రారంభమవుతుంది. మనందరికీ తెలుసు. మనం అందరం క్రైస్తవులుగా అంగీకరించాం కాబట్టి క్రీస్తుని నమ్ముకున్నాం. ఎన్నో బైబిల్లో ఆధ్యాత్మికమైన సంగతులు నేర్చుకున్నాం.
మన ప్రపంచంలో ఏ పుస్తకంలోని వ్రాయబడలేని మంచి విషయాలు మరి కేవలం బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. మీ దైవజనులు ప్రకటిస్తున్నారు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టేయకుండా ఆ వాక్యాల్ని మన హృదయంలో భద్రపరుచుకుని మనం ఆత్మీయంగా బలపడుతూ మనము పరలోకం వెళ్ళే విధంగా మనం ప్రయత్నం చేయాలండి. మన భక్తి ఎలా ఉండాలి. 14వ వచనం, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవుని ఆత్మచేత నడిపింపబడాలి. దేవుని ఆత్మచేత నడిపింపబడాలంటే దేవుని ఆత్మ మనలో ఉండాలి. క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటే మర్చిపోయామా? మనం మర్చిపోకూడదండి. ఈ దేహము దేవుని ఆలయం. ఈ దేహంలో మరి దేవుడు ఉన్నాడో లేదో మనం ఎప్పుడు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ దేహాన్ని విడిచిపెట్టక ముందే దేవునిని ఈ దేహముతో మనం గణపరిచి, దేహముతో దేవునిని మహింపరిచి దేవుడుండే మహాలోకానికి మనం చేరుకోవాలి. మనం ఆదివారం శుక్రవారం గుడికి వెళ్ళినప్పుడు మాత్రమే కాదండి, ప్రతిరోజు కూడా బైబిల్ ధ్యానించాలి. ప్రతిరోజు కూడా క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. క్రీస్తుని గురించి ఎవరొకరికి చెప్పుతూనే ఉండాలండి మనం. అది మన బాధ్యత. దేవుని యొక్క ప్రేమ మనలో ఉన్నప్పుడు అనేక మందిని మనం ప్రేమిస్తాము. అనేక మందికి దేవుని యొక్క వాక్యం చెప్తాం. ప్రతి క్రైస్తవునికి ఉండవలసిన బాధ్యత ఏంటో తెలుసండి. నశించిపోతున్న ఆత్మల పట్ల దైవజనులకే కాదు భారము, దేవుని పిల్లలైనటువంటి క్రైస్తవులని మన అందరికీ ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి మనతో పాటు మన పక్క వారికి చెప్పి మనం వెళ్తున్న దేవుని సంఘాలకి అనేక మందిని తీసుకుని వెళ్ళాలి. అనేక మందిని రక్షించే ప్రయత్నంలో మనం అందరం ఉండాలి. క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. క్రీస్తుని మన హృదయంలో మరి ఆహ్వానించాలి. దేవునిని బయట నిలబెట్టడం కాదు, మన హృదయంలో ఉన్న సాతానుని వాక్యము ద్వారా తరిమి కొట్టి, ఈ దేహము దేవుడు నిర్మించుకున్నాడు కనుక ఈ దేవుడు నిర్మించుకున్న ఈ దేహంలో దేవునికే స్థానం ఉండాలి, మరో వ్యక్తికి స్థానం ఉండకూడదు. మరి ఆ విధంగా మరి ప్రతి క్రైస్తవుల్లో కూడా మరి ప్రతి క్రైస్తవుడు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకొని పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నది కనుక మీ దేహంతో దేవుని గణపరిచి దేవుడుండే మహాలోకానికి మీరందరూ చేరుకోవాలని తెలియజేస్తూ ఈ మాటలు చెప్పి ముగిస్తున్నాను. చెప్పండి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి, దయగల ప్రభా, పరిశుద్ధ జీవం గల దేవ, మీకు వందనాలు నాయన. ఈ సమయంలో మీ యొక్క అద్భుతమైన మాటలు విన్నాం ప్రభా. మా దేహము ప్రభా మేము అనుకుంటే రాలేదని, ఈ దేహము దేవుని వలన మాకు అనుగ్రహించబడిందని లేఖనంలో చదివి సత్యాన్ని గమనించి మేము తెలుసుకున్నాం తండ్రి. ఈ దేహములో మీరు నివసించాలనేది మీ ప్రణాళిక తండ్రి, మీ ఆశ తండ్రి. ఈ దేహములో ప్రభా సాతానుడు ఉన్నాడని ప్రభా మీ యొక్క వాక్యం తెలియజేస్తుంది. మా యొక్క దేహములో సాతానుడు ఉన్నాడు. నేను క్రీస్తుని మేము ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నామో లేదో మీ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా నేను ఆలోచించుకొని, నేను ఈ యొక్క దేహం అనే దేవుని ఆలయంలో ప్రభా మీకు మాత్రమే నేను చోటునిచ్చి ప్రభా ఈ దేహముతో ప్రభా పాపము చేయకుండా తండ్రి, ఈ దేహముతో ప్రభా మిమ్మల్ని గణపరిచి మీరుండే మహాలోకానికి ప్రతి ఒక్కరూ చేరగలిగే భాగ్యాన్ని అనుగ్రహించి మనం ప్రార్థన చేయుచున్నాం. టీవీ ముందు కూర్చుని వినుచున్న ప్రతి బిడ్డని ఎప్పుడైనా ప్రతి కుటుంబాన్ని ప్రభు మీరు దీవించి ఆశీర్వదించి మనం ప్రార్థన చేయుచున్నాం. ఇహ సంబంధమైన పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ప్రభా నీ బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించి మనం ప్రార్థన చేయుచున్నాం తండ్రి. అనేక మంది ప్రభా అనేకమైన బాధలు, ఇరుకులు, ఇబ్బందులతో ఉన్నారు ప్రభా. మేము అడగక మునిపే మా అక్కరలు ఏంటో ప్రభా మీకు తెలుసు తండ్రి. నైనా మా యొక్క ప్రతి అవసరతను ప్రభా క్రీస్తు నామములో నైనా మా యొక్క ప్రతి అవసరతను తీర్చి ప్రభా మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి మీ యొక్క వాక్యం ద్వారా ప్రభు మమ్మల్ని అందరూ కూడా నేను స్థిరపరిచి మా హృదయంలో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకుని మీరుండే మహాలోకంలో మేము చేరే వరకు తండ్రి ఈ భూమి మీద మా బ్రతుకు జీవితంలో అనేక మందికి ప్రభు మీ యొక్క వాక్యాన్ని ప్రకటించి మీరుండే మహాలోకానికి చేరగలిగే భాగ్యాన్ని నీ బిడ్డల మీద మాకు అందరికీ ప్రసాదింపచేయమని మా కొరకు త్వరలో తిరిగి రానున్న యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమును బట్టి ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానము మనకును లోకం నుండి సకల పరిశుద్ధులకు ప్రభాత్మ సదాకాలము తోడేండు నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.